అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రెడ్డి మోహన్ రావు, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ విద్యా ఆర్థిక రంగ సమస్యలపై రణభేరీ పోరాటాన్ని నిర్వహిస్తుంది. ఇది రాష్ట్రంలో 5 శాసనమండలి నియోజకవర్గాలు గుండా 5 ప్రాంతాల్లో 5 టీములుగా చెప్పి 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే బోధనేతర పనులు రద్దు చేస్తాం, యాప్లను రద్దు చేస్తాం, ఉపాధ్యాయులందరినీ బోధనకు మాత్రమే పరిమితం చేస్తాం, మంచి విద్య పిల్లలకు అందించేటట్లు చేస్తాం, 117 జీవోను రద్దు చేస్తామని చెప్పారు. ఈ కాలంలో 15 నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల కాలంలో 6 రకాల పాఠశాలని 9 రకాల పాఠశాలలు చేయడం, అందులో 9652 మోడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం తప్ప అంతకు మించి విద్యకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టలేదు. ఈ ప్రభుత్వం ఈరోజు యాప్ను రద్దు చేశామని చెప్పి లీప్ యాప్ను ఒక యాప్ను తీసుకొచ్చింది. కానీ అదే యాప్లో ఈరోజు 70 రకాల యాప్లను పెట్టి ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేస్తున్నటువంటి సందర్భమే కనబడుతుంది. ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పెట్టినటువంటి ఏ యాప్లోనైనా పిల్లలకి ఏ స్థాయిలో అక్షరాలు వచ్చినాయి, ఏ స్థాయిలో రాయడం వచ్చిందని ఒక్క యాప్ అయినా ఉందంటే అందులో తెరిచి చూస్తే ఒక్కటే కనబడదు. అన్ని ప్రపంచ బ్యాంక్ కావలసినటువంటి అంకెలను లెక్కలు చెప్పే యాప్లు మాత్రమే తప్ప బోధనకు పనికొచ్చినటువంటి ఒక్క యాప్ కూడా లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఉపాధ్యాయులు బోధనకు పరిమితం చేయండి, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పుకోనివ్వండి, బడిని పిల్లలకి అందుబాటులో ఉంచినట్టు చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. 45 లక్షల మంది ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల సంఖ్య ఈ రోజు 29 లక్షల పైగా తగ్గింది. అంటే దీనికి కారణం ఎవరు అని చెప్పి ఈ ప్రభుత్వ విధానాలు మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ బడిని కాపాడుకోవడానికి, బడిని నిలబెట్టుకోవడానికి నిలబడి ఉందని చెప్పి ఆ సందర్భంగా చెప్తున్నాం. మనను ఒక బాధ్యత ఈ ప్రభుత్వం ఏం తీసుకుందో ఈ 15 నెలల కాలంలో ఒకసారి చూడమని చెప్తా ఉన్నాను. ఈ 15 నెలల కాలంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ ఇచ్చి అలాగే డిఏలు బకాయిలు పెట్టి 30 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా పోయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బకాయి కూడా చెల్లించలేశారు కదా. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 4 డిఏలు బకాయి ఉంది. అలాగే 12వ పిఆర్సీ కమిషన్ గత ప్రభుత్వం వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇప్పటి నుండి 15 నెలల కాలంలో కనీసం కమిషన్ కూడా నియమించుకోలేదు. అంటే ఉపాధ్యాయుల బాధ్యత ఏ రకంగా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు ఈ జాతాన్ని తెలియజేసి రేపు సెప్టెంబర్ 25వ తేదీన పెద్ద ఎత్తున విజయవాడలో లేదా పర్మిషన్ లేకపోతే గుంటూరులోనో పెద్ద సభను నిర్వహించి ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వదలుచుకున్నాను. ఈ ప్రభుత్వాలని ఉద్యోగులు మీరు ఎలాగే ఉంచుతారా? మీరు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, సూపర్ 6 అమలు చేసాం, అన్ని అమలు చేసామని చెప్తున్నారు. ఈ సూపర్ 6 లో ఈ ఉపాధ్యాయ కుటుంబంలో ఉద్యోగుల కుటుంబాలు ప్రజలు కారా? వీళ్ళకేమైనా అవసరం లేదా? వీళ్ళకి ఆర్థికంగా ఏమైనా ఉండదా? లేదు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఏమైనా నాణ్యమైన విద్య అవసరం లేదా? ఈరోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా యోగా డే అని కానీ, విద్యాశక్తి అని కానీ, మెగా పేరెంట్స్ మీటింగ్ అని ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. అదే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ కార్యక్రమం ఒక్కడు కూడా చేయక్కర్లేదు. అంటే అక్కడ చదువు చెప్పుకుంటే చాలు, ప్రభుత్వ పథకాలు అమలు చేసేది కానీ ప్రభుత్వ ప్రచారానికి మాత్రమే ప్రభుత్వ పాఠశాల కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అటువంటి సందర్భంగానే ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించాలని చెప్తున్నాం. ఈరోజు 11 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో 20,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో సగం పైగా పాఠశాలలే ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉంటే ఈ పిల్లలకి ఏ రకమైన న్యాయమైన విద్య అందుతుంది, ఏ రకంగా తల్లిదండ్రులు తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికైనా గమనం చేసుకుని ప్రతి పాఠశాలలోనూ పిల్లల్ని టీచర్కి స్వేచ్ఛ ఇచ్చి బోధనకు మాత్రమే టీచర్ని కేటాయించగలిగినట్లు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు ఆ రకమైన చర్యను తీసుకొని ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించడానికి, మరొక వైపు అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులకి వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సింది. మేము చెప్తున్నదేమీ ఇప్పుడు ఎక్స్ట్రా కాదు. 25 నెలలు గడిచింది గత పిఆర్సీ కాలం అయిపోయి. 25 నెలలు గడిచిన తర్వాత ఇప్పటికి కూడా పిఆర్సీ కమిషన్ వేయలేదు. అంటే ఇది ఇంకా ఎప్పుడు జరుగుతుంది? ఇలా చూస్తే 2027 నాటికి కూడా పిఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని ఏం చేయదలుచుకుందని చెప్పి మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని కానీ ఏమైనా అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పోరాటాన్ని మిగతా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఇంకా పెద్ద పోరాటాన్ని రూపొందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్
వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.